యాక్సెంచర్ హైరింగ్ ప్రాసెస్ ఇప్పుడు చేంజ్ అయింది. అంటే ఎక్కువ యాప్టిట్యూడ్ మీద కాన్సంట్రేట్ చేయకుండా టెక్నికల్ అండ్ స్కిల్ బేస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడ ఎలిమినేట్ అవుతున్నారు అని. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద ఓవరాల్ యాక్సెంచర్ హైరింగ్ ప్రాసెస్. దీంట్లో మొత్తం మనకి 3 రౌండ్స్ ఉంటాయి. సో ఈ 3 రౌండ్స్లో ప్రతి ఒక్క రౌండ్ అనేది మనకి ఎలిమినేషన్. అండ్ ఫస్ట్ రౌండ్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్షన్ ఈజ్ అన్ ఎలిమినేషన్ రౌండ్. ఫస్ట్ సెక్షన్ ఈజ్ అ బిహేవియరల్ రౌండ్. అంటే దీంట్లో టోటల్ మన బిహేవియర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో 54 క్వశ్చన్స్ ఉంటాయి. 20 minutes టైం ఉంటుంది. మోస్ట్ టఫ్గా ఏమి ఉండదు. ఇట్స్ లైక్ ఈ సిచ్యువేషన్లో నువ్వు ఏ స్టెప్ తీసుకుంటావు అండ్ ఈ 2 wordsలో నేను ఏది డిస్క్రైబ్ చేస్తుంది అలాగా. ఇదేం ఎలిమినేషన్ రౌండ్ కాదు, బట్ వైల్ ఆన్సరింగ్ బీ జెన్యూన్. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి గేమిఫైడ్ రౌండ్. దీంట్లో మొత్తం 3 types ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ గేమ్ అర్థమెటిక్ గేమ్. అంటే మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ యూస్ చేశాక అక్కడ ఉండే వచ్చే అవుట్పుట్స్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ లైక్ 2 into 4, 3 + 1 ఇలా సింపుల్గా ఉంటాయి స్టార్టింగ్లో. వీటిని అరేంజ్ చేయాలి. అండ్ దీన్ని అరేంజ్ చేయడానికి మనం 15 seconds టైం ఉంటుంది మనకి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళేటప్పుడు టఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే 0.23 into 0.25 ఇలాంటివి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ యూస్ చేసి వాటిని మనం ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సెకండ్ గేమ్ వచ్చేసి కీ మేజ్ గేమ్. దీనికి సాల్వ్ చేయడానికి 3 minutes టైం ఉంటుంది. ఇట్స్ లైక్ కీని డోర్ దగ్గరికి మనం తీసుకువెళ్ళాలి. అండ్ మధ్యలో మనకి వాల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ మనం వాల్ని హిట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది గేమ్. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏ పాత్లో వెళ్తున్నాం అనేది, ఎక్కడ వాల్స్ లేవు అనేది మనం గుర్తుపెట్టుకుంటే గేమ్ అనేది ఆడాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ గేమ్ వచ్చేసి పాత్ ఫైండర్. మనకు టైల్స్ ఉంటాయి, వాటిని రాకెట్ నుంచి ఎర్త్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనకి. దాంట్లో టైల్స్ని మనం రొటేట్ చేసి అండ్ దాంట్లో ఉండే యారో మార్క్స్ని మనం ఫ్లిప్ చేస్తూ పాత్ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ MCQs. దీనికి మనకి 45 questions, 45 minutes టైం ఉంటుంది. దీంట్లో టోటల్ మనకి 4 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి ఉంటాయి. దీంట్లో కూడా మోస్ట్ ఎక్సెల్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ సెక్షన్ దాంట్లోనే ప్రోగ్రామింగ్ అంటే సూడో కోడ్స్ ఇస్తుంటారు, వాటికి మనం అవుట్పుట్ ఫైండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్లౌడ్ బేస్డ్, సెక్యూరిటీ బేస్డ్, నెట్వర్క్ కాన్సెప్ట్స్ ఇవి ఉంటాయి అన్నమాట. ఫోర్త్ సెక్షన్ వచ్చేసి కోడింగ్. 3 sections కోడింగ్లో. ఒకటి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, డేటాబేస్. బ్యాక్ ఎండ్లో ఏంటంటే క్వశ్చన్స్ లైక్ DSA క్వశ్చన్స్ ఉంటాయి. నాట్ మోర్ టఫ్, జస్ట్ ఈజీ టు మీడియం లెవెల్ ఉంటుంది. అరే స్ట్రింగ్స్ అవి సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనం డైనామిక్ ప్రోగ్రామింగ్ అంతవరకు ఏం వెళ్ళరు. నెక్స్ట్ సెక్షన్ ఫ్రంట్ ఎండ్ సెక్షన్. దీంట్లో మనకి HTML, CSS, JavaScript మీద. కానీ దీంట్లో కోడ్ అనేది ఆల్రెడీ ప్రీ బిల్ట్ ఉంటుంది. జస్ట్ మనం కొన్ని ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ బటన్ టాగుల్ చేయడం అండ్ బటన్ కలర్ చేంజ్ చేయడం, బటన్ క్రియేట్ చేయడం, ఇలాంటి ఫంక్షన్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ సెక్షన్ ఈజ్ అబౌట్ డేటాబేస్ అంటే SQL. దీంట్లో మనకి ఒక స్కీమా ఉంటుంది, దాన్ని చూసి క్వశ్చన్ అర్థం చేసుకుని SQL క్వరీ రాయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ రౌండ్. ఇది మనకి 3 hours జరుగుతుంది. సో సెకండ్ రౌండ్ అనేది కమ్యూనికేషన్ రౌండ్. వాళ్ళు ఒక ఆడియో ప్లే చేస్తారు, దాంట్లో మిస్టేక్ ఉంటుంది, దాన్ని మనం రెక్టిఫై చేసి మనం మళ్ళీ సేమ్ సెంటెన్స్ని మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. అలాంటివి లేదా ఒక సినారియో, వాళ్ళు ఒక ఆడియో క్లిప్ ఉంటుంది సినారియోది, అది వినిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మనం వాటికి ఆన్సర్ చెప్పాలి. ఇది అయిపోయిన తర్వాత మనకి వెంటనే ఈమెయిల్ రైటింగ్ ఉంటుంది. ఇది మనకి సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ వచ్చేసి ఇంటర్వ్యూ. అండ్ ఇంటర్వ్యూలో మోస్ట్లీ HR బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. 20% పీపుల్ మే ఫేస్ బోత్ టెక్నికల్ అండ్ HR క్వశ్చన్స్. సో దట్స్ ఇట్ అబౌట్ ది యాక్సెంచర్ హైరింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ వీడియోలో మనం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలిమినేట్ అయ్యే గేమిఫైడ్ రౌండ్ గురించి డిస్కస్ చేద్దాం.